హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ శిష్యుని. మన బాడీలో లివర్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. అయితే ఈ లివర్ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ స్టోర్ చేయడం కానీ, మన బాడీని సురక్షితంగా చూసుకోవడం కానీ, ఇలా 500+ ఫంక్షన్స్ అయితే ఇది పర్ఫామ్ చేస్తుందంట. అయితే మనం తరచూ ఈ టర్మ్ వినే ఉంటాం, ఫ్యాటీ లివర్ అని. అసలు ఈ ఫ్యాట్ లివర్ అంటే ఏంటి? మనకు తెలిసిన దాని వరకు ఏంటంటే లివర్ కి ఫ్యాట్ ఎక్సెస్ గా స్టోర్ అవడం వల్ల దీన్ని ఫ్యాటీ లివర్ అంటారని మనకు తెలిసిన విషయం. కానీ ఇది రావడానికి అసలు కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అసలు ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎలాంటి ఫ్యూచర్ కాజెస్ అనేవి వస్తాయి, ఎలాంటి డిసీజ్ అనేవి లీడ్ అవుతాయి, ఈ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందున్నారు ప్రముఖ లండన్ ఎండోక్రైన్ చీఫ్ డైటీషియన్ గాయత్రి గారు. ఆవిడని అడిగి ఈ ఫ్యాటీ లివర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. సో మనం తరచూ వింటూ ఉంటామండి ఈ టర్మ్ అనేది ఫ్యాటీ లివర్. లివర్ సంబంధించి డిసీజ్ అంటే ఫ్యాటీ లివర్ అని వింటూ ఉంటాం. అసలు ఇది ఏంటి ఫ్యాటీ లివర్ అంటే? సో ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు, జనరల్ గా మీరు ఇందాక అన్నట్టుగానే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది లివర్ లో డిపాజిట్ అవుతుంది. అసలు ఈ ఫ్యాట్ అనేది ఎందుకు డిపాజిట్ అవుతుంది? ఇదే అంత అబ్నార్మల్ కండిషన్ అంటే కాదు. మన అందరిలోనూ లివర్ లో ఫ్యాట్ ఉంటుంది, సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఫుడ్ అనేది మనం 3 పూట్ల తింటాం, బట్ జనరల్గా తిననప్పుడు కూడా మన బాడీ ఎలా సర్వైవ్ అవుతుంది అని అంటే ఈ లివర్లో ఉన్న ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి అది మనం తిననప్పుడు మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మన ఒక సేవింగ్ బ్యాంక్ అనేసి అనుకోవచ్చు. మనం ఎక్సెస్గా ఎర్న్ చేసిన అమౌంట్ ఎలా అయితే బ్యాంక్లో దాచుకుంటామో అది సేమ్ వే ఎక్సెస్ ఈటింగ్, ఎప్పుడైతే ఎక్కువ ఆహారం తీసుకుంటామో దాని నుంచి వచ్చే ఎనర్జీని మనం లివర్లో ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటాం అనమాట. అది సర్టైన్ అమౌంట్ అనేది అందరిలో ఉంటుంది, దట్ ఈజ్ ఓకే. బట్ ఈ అమౌంట్ లెవెల్ దాటి వెళ్తుంది అని అనుకున్నప్పుడే లివర్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఏంటంటే అబ్నార్మల్గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇందాక డిస్కస్ చేసినట్టుగానే 500 రకాల ఫంక్షన్స్ లివర్ మనకు చేస్తుంది అని అంటే అలాంటి లివర్ మనకి ఎఫెక్ట్ అవుతుందంటే మరి ఇన్ని ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా వచ్చి. ఇది అంతా దేని వల్ల జరుగుతుంది? ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే వెరీ సింపుల్, మీ లివర్ అనేది ఒక స్పాంజ్ లాగా ఉంటుంది అనుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది అని అనుకోండి వచ్చి. అలాంటి లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఒక రాయి లాగా మారిపోతుంది అనమాట. లైక్ ఇమాజిన్, లైక్ ఒక ఎంటీ కవర్ అనేది ఉంది, దాంట్లో మీరు కాయిన్స్ వేస్తున్నారు. వన్స్ ఆ కవర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఎంత మనకి హార్డ్గా ఉంటుంది వచ్చి, మొత్తం ఫుల్ అప్ అయిపోయి. అదే విధంగా లివర్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉండాల్సిన లివర్ కాస్త రాయి లాగా మారిపోతుంది అనమాట వచ్చి. దీన్నే ఫ్యాటీ లివర్ అని చెప్తాం. ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టేజెస్ లో మనం డివైడ్ చేస్తుంటాం. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 సిరోసిస్, ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఇది డిపెండ్ ఆన్ ది ఫ్యాట్ డిపాజిషన్, ఎంత లెవెల్లో డిపాజిట్ అవుతుందో దాన్ని బట్టి ఫ్యాటీ లివర్ ని సివియరా, మైల్డా, మోడరేట్ అనేసి చెప్తూ ఉంటాము. సో దీనికి ఫర్దర్గా చాలా రకాల కండిషన్స్ అనేవి లీడ్ అవుతూ ఉంటాయి. కానీ మెయిన్గా అసలు ఇది ఎందుకు వస్తుందంటే మీకు ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగానే ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది మనకి. సో గాయత్రి గారి, దీనికి అసలు కాజ్ ఏంటి? అంటే తినే ఫుడ్డా, లేదంటే కొంతమందికి అలవాట్లు ఉంటాయి ఆల్కహాల్ స్మోకింగ్, దీనివల్ల దీని కాజ్ ఏముంటుంది? దీంట్లో నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. ఒకప్పుడు కేవలం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే ఆల్కహాల్ తాగుతున్నారు వాళ్ళు, అందుకే ఫ్యాటీ లివర్ ఉందని చెప్తాం. కానీ ఈ రోజుల్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ అనేసి మనం చూస్తున్నాం. అంటే ఒక మేల్స్లోనే కాదు, ఫిమేల్స్లో, చిల్డ్రన్స్లో చాలా మందిలో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఒక ఆల్కహాల్ మాత్రమే కాజ్ కిందకి రాదు, అది జస్ట్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట వచ్చి. అవి కాకుండా ఇంకా పెద్ద కాజెస్ ఏంటి అంటే ఒబేసిటీ అనమాట వచ్చి. సో ఎవరైనా వాళ్ళ ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా వెయిట్ ఉన్నారు అని అంటే వాళ్ళల్లో ఉంటుంది. డయాబెటిక్ పర్సన్స్ అయినా సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసెస్లో అయినా సరే మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ది అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సమ్ టైమ్స్ మెడికేషన్స్ వల్ల, సమ్ టైమ్స్ వచ్చేసరికి హెరిడిటరీ వల్ల. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్ తినకపోయినా, సెడెంటరీ లాంగ్ అవర్స్ అలానే కూర్చొని ఎలాంటి యాక్టివిటీస్ లేకపోయినా కానీ ఈ ఫ్యాటీ లివర్ వచ్చే కాజెస్ ఉంటాయి. అంతేకాని ఒక్క సింగిల్ రీజన్ అయితే కాదు, నెంబర్ ఆఫ్ రీజన్స్ యాజ్ వి డిస్కస్. ఇప్పుడు మనకి ఆల్కహాల్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ, డయాబెటీస్, ఇన్ని రకాల రీజన్స్ అయితే ఉంటాయి మనకి ఫ్యాటీ లివర్ అయితే రావడానికి. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి గాయత్రి గారు? అంటే వచ్చే ముందు మనకి ప్రతి డిసీజ్ కి ఏదో ఒక సిమ్టమ్ అనేది ఉండిద్ది రికగ్నైజ్ చేయడానికి. మరి ఫ్యాటీ లివర్కి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి? జనరల్గా ఫ్యాటీ లివర్కి వచ్చేసరికి ఏంటంటే మైల్డ్ దాని దగ్గర అంటే ఇది చాలా సైలెంట్ డిసీజ్ అనమాట వచ్చి. మనకి చాప కింద నీరులాగా మొత్తం
మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. లైక్ గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ఫెటిక్గా, అంటే మీరు ఎంత తింటున్నా కానీ మీకు అంత యాక్టివ్గా లేకపోవటం కానీ, రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డోమెన్ కడుపు దగ్గర వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్స్ వెరీ సైలెంట్ అనమాట. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ల్యాబ్ టెస్ట్లోని లేదంటే లివర్ ఫైబ్రోసిస్ స్కాన్లో మాత్రమే తెలుస్తుంది తప్పించి మ్యాక్సిమం పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉన్నది అనేసి సిమ్టమ్స్ ద్వారా తెలియడం చాలా కష్టం. అందుకనే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. గాయత్రి గారు, మరి ఫ్యాటీ లివర్ అనేది ఫ్యూచర్లో లివర్ డ్యామేజ్ కానీ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వింటూ ఉంటాం, దానికని లీడ్ అవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఎలా అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చెప్పాలి అని అంటే. కానీ ఇది ఎప్పుడైతే మనం అంటే కనిపెట్టడం, అంటే డయాగ్నోస్ చేయడం లేట్ అయినా కానీ, లేదంటే ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కానీ, సో రీజన్స్ వల్ల ఇది సిరోసిస్కి లీడ్ అయింది. అంటే ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ట్రీట్ చేయకపోతే అల్టిమేట్గా అయితే సిరోసిస్ అనమాట. ఇంక ఈ కేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పించి మనకి ఏది ఉండదు. ఇది చాలా హారబుల్ కండిషన్ చెప్పాలి అని అంటే. ఎందుకంటే కిడ్నీ ఒకటి పోతే ఒకటి ఇస్తాం, కానీ లివర్ అనేది మాత్రం చాలా డిఫికల్ట్ అనమాట. మ్యాచ్ అనేది దొరకడం కానీ లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. కాబట్టి మన లివర్కి జస్ట్ ఒక స్పేస్ ఇస్తే చాలు. ఇప్పుడు అంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఎర్లీ డిటెక్షన్ చేసుకున్న, అసలు చెప్పినట్టుగా చేసిన మన బాడీ అంటే మీ లివరే ఓన్ క్లీన్ చేసుకుంటుంది. దానికే మీరు 2 minute డ్రగ్స్ ఇవన్నీ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఒక టైం గ్యాప్ అనమాట. అంటే అన్నెసరీ జంక్ నుంచి, ఆల్కహాల్ నుంచి, సమ్ అదర్ అంటే అన్వాంటెడ్ థింగ్స్ నుంచి కొంచెం స్పేస్ ఇచ్చారు అంటే లివర్ తనంతట తానుగానే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంది. ఇది కానీ మీరు ఇవ్వట్లేదు, ఏదైతే అదేంటి నొప్పి తెలియట్లేదు కదా అనేసి ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ జంక్ కానీ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని అంటే సిరోసిస్కి వెళ్ళిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పించి మరో మార్గం ఉండదు. దీనికి క్యూర్ ఏంటి? అల్టిమేట్ గా ఏం క్యూర్ ఉంటుంది? అంటే లైక్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వడం కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కాకుండా ఇంకెలాంటి క్యూర్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్ గా ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అనేది కాజెస్ డిఫరెంట్ అన్నట్టుగా ట్రీట్మెంట్స్ కూడా డిఫరెంట్ అనమాట వచ్చి. కానీ ఇది మేజర్ ట్రీట్మెంట్ మాత్రం ఏంటి అంటే 5 to 10% ఆఫ్ ది వెయిట్ లాస్. మీరు ఎంతైతే ఉన్నారో, 100 ఉన్నారో, 80 ఉన్నారో, 150 kgs ఉన్నారో అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ బాడీ వెయిట్ వచ్చి. కానీ దాంట్లో నుంచి 5-10% కానీ మీరు వెయిట్ లాస్ అవ్వగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. ఇక్కడ మీకు ఇక్కడ టాబ్లెట్స్ గురించి కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఫ్యాటీ లివర్ అంటేనే ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్. ఆ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అని అంటే మీరు వెయిట్ లాస్ అయితేనే కదా. ఇప్పుడు ఏదో టాబ్లెట్స్ ఇచ్చాను అని అంటే వెళ్ళి ఫ్యాట్ మీద బర్న్ అవ్వు అని అంటే అది అవ్వదు వచ్చి. మీరు లో క్యాలరీ డైట్ తీసుకుంటూ, బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ, చక్కగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు మాత్రమే మీకు ఏంటి అంటే రిజల్ట్ ఉంటుంది. ఏది ఈ ఫ్యాటీ లివర్ నుంచి. అది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అనేది. అలా కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఆల్కహాల్ కన్జంప్షన్ వాళ్ళకి అయ్యే పని అయితే, అంటే ఇప్పుడు లీన్ గానే ఉన్నారు, ఒబెసిటీ లేదు, లీన్ గా సన్నగా ఉన్నారు, కానీ ఆల్కహాల్ వల్ల వచ్చిందన్నప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గితే ట్రీట్మెంట్ అయిపోదు కదా. వాళ్ళ ట్రీట్మెంట్ వేరు. వాళ్ళు ఆల్కహాల్ ఆపాలి ఫస్ట్ వచ్చి. దాని తర్వాత తీసుకోవాల్సిన మెడికేషన్స్ అనేవి డాక్టర్ సైడ్ నుంచి ప్రిస్క్రైబ్ చేసినట్టుగా వాడాలన్నమాట. సో మీ రూట్ కాజ్ ఏంటి అంటే, మీరు ఒబెసిటీలో ఉన్నారా, డయాబెటీస్ అయి ఉన్నారా, లేదంటే ఆల్కహాల్ వల్ల వచ్చిందా? చాలా మందికి ఏంటంటే కొలెస్ట్రాల్ ప్రొఫైల్, అంటే ఈ పునుగు, బజ్జీ, బోండా, అన్నెసరీ జంక్ బయట నుంచి తినటం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట వచ్చి. సో ఇలాంటివి కూడా మీరు ఆపితే మీకు ఏంటి రూట్ కాజ్ ఆపినప్పుడు ట్రీట్మెంట్ అనేది దానంతటా అదే సెట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అనేది అవ్వటం మాత్రం మెజారిటీ ఆఫ్ ది కండిషన్లో ఇంపార్టెంట్ మనకి. గాయత్రి గారు, మరి ఫ్యాటీ లివర్ అనేది వంశపారపరంగా వస్తుందా? అంటే ఒక పేరెంట్స్ నుంచి పిల్లలకి అలా ఏమైనా గ్రాండ్ అలా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ ఫ్యాటీ లివర్కి? అంటే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంత మెజారిటీ అని చెప్పను. ఎస్ వీ డూ హ్యావ్ వచ్చి ఇప్పుడు పేరెంట్స్లో ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉంది అంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మేజర్గా ఒకటి మాత్రం చెప్తాను, చాలా మంది ఏంటంటే ఇది చాలా పెద్ద ఎక్స్క్యూజ్ కింద తీసుకుంటూ వస్తున్నారు అనమాట. మా ఫాదర్కి డయాబెటిక్ ఉంది, మా మదర్కి డయాబెటిక్ ఉంది, సో నాకు రాక తప్పదు కదా ఇంకా, లేదంటే ఫ్యాటీ లివర్ అయినా సరే అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు మీ ఫాదర్ మదర్ ఏదైతే తిన్నారో తినటం వల్లే కదా. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబెసిటీ గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం. వాళ్ళు ఏం తిన్నారు మీరు అదే తింటే మరి మీకు కూడా అదే వస్తుంది. అది హెరిడిటరీ కాదు. సేమ్ లైఫ్ స్టైల్ మీరు వాడటం వల్ల, లైక్ అలానే మీరు కంటిన్యూ చేయటం వల్ల ఉంటుంది తప్పించి ఇది వంశపారంపర్యం అంటాం కన్నా కానీ మీ పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఫెమిలియర్గా ఉంది అంటే డిసీజెస్ కూడా ఫెమిలియర్గానే ఉంటాయి మనకి. కానీ ఫ్యాటీ లివర్లో మాత్రం మోర్ దెన్ హెరిడిటరీ మనకి లైఫ్ స్టైల్ వల్లే
ఎక్కువ శాతం మనకి ఫ్యాటీ లివర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఇవి ఏమి లేకుండా కూడా ఫ్యాట్ లివర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాట్ లివర్ వచ్చినాక ఈ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. అండ్ చాలా మందికి తెలియని పాయింట్ ఏంటి అంటే నాకు డయాబెటీస్ వచ్చేసింది, సో ఇన్సులిన్ గురించి అది ఇది అని అంటారు కదా, కానీ ఈ ఫ్యాటీ లివర్ అనేది రూట్ కాజ్. చాలా మందిలో ఎవరైనా సరే మీరు చూసుకోండి, ఇప్పుడు దాకా మీరు ఎవరైనా చెక్ చేయించుకోకపోతే డయాబెటిక్ అయిన వాళ్ళు మేక్ ష్యూర్ మీరు ఫ్యాటీ లివర్ టెస్ట్ చేసుకున్న పని అయితే గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ అనేది మెజారిటీ నాకు తెలిసినంత వరకు 80% ఆఫ్ ది పీపుల్కి అనేది ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ మీద వర్క్ చేస్తారో, అంటే డయాబెటీస్ మీద కాదు, ఇఫ్ ఐ కెన్ సే మీరు ఫ్యాటీ లివర్ మీద వర్క్ చేస్తారో అప్పుడు మీ డయాబెటీస్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట వచ్చి. సో గాయత్రి గారు, ఈ ఫ్యాటీ లివర్ వచ్చినా రాకపోయినా అసలు డైట్ తో క్యూర్ చేయొచ్చు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? సో మనం ఇప్పుడు వెయిట్ లాస్ ఉన్నప్పుడు డైట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి డైట్ రూల్స్ మేజర్ గా ఉంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసి. ఎందుకనంటే ఎక్సెస్ గా షుగరీ ఫుడ్స్, అంటే ఇప్పుడు నేను స్వీట్స్ కానీ లేకపోతే షుగర్ తో సంబంధించిన ఇంకేదైనా పేస్ట్రీస్ కానీ జంక్ ఫుడ్ ఏదైనా తీసుకుంటున్నా, ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ అన్నమాట వచ్చి, అంటే పూరీలు కానీ పునుగు బజ్జీ, మైసూర్ బజ్జీలు అయితే మనకి బాగా ఫేమస్ ఇక్కడ విజయవాడలో అయితే. సో ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు, బయట నుంచి కుక్ చేసి ఎక్కువ తీసుకుంటున్నారు అన్నప్పుడు వాటిని ఎక్కువ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్కహాల్ యూజ్ చేసిన వాళ్ళైతే ఆల్కహాల్ కూడా మానేయాల్సి ఉంటుంది. ఇంకా డైట్ దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ ఇప్పుడు జంక్లో మనం ఏమేమి వదిలేస్తామో దానికి ప్యారలల్గా మనకి ఏంటిది చక్కగా హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్స్ అనమాట. ఫ్రెష్గా అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ వచ్చి సిట్రస్కి సంబంధించి ఎక్కువ తీసుకోమని చెప్తాను. అంటే నిమ్మకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, గోవా కానీ, ఇలాంటివి ఏదైనా కానీ ఎక్కువగా పులుపుకి సంబంధించి తినటం వల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైటమిన్ సి లెవెల్ వల్ల. ఇది వచ్చి అండ్ మేజర్గా ఫైబర్ రిచ్ అనమాట వచ్చి, అది మీరు ఆకుకూరలు అనుకోవచ్చు, కూరగాయలు అనుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ అనుకోవచ్చు. మీ డైజెషన్ కెపాసిటీని బట్టి ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఐటమ్స్, తర్వాత వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఐటమ్స్. అండ్ మేజర్గా చెప్తున్నాను దిస్ పాయింట్, లైక్ చాలా మంది అవాయిడ్ చేస్తారు. అసలు ఫ్యాటీ లివర్లో ఎందుకు కార్బ్స్ తగ్గించాలి? ఇప్పుడు స్వీట్స్ అనే కదా, స్వీట్స్ అనేది డైరెక్ట్ షుగర్స్, అది కాదు, మీరు రైస్ కంటెంట్ కానీ ఇడ్లీ దోశ కంటెంట్ కానీ తగ్గించమని చెప్తాం. దిస్ ఈస్ అ మేజర్ పాయింట్ అనమాట డైట్లో. ఎందుకు తగ్గించాలి అంటే వెరీ సింపుల్ వచ్చి, మీకు ఫ్యాటీ లివర్లో మీ బాడీ అనేది కార్బ్స్ మీద వర్క్ అవ్వదు, ఫ్యాట్స్ మీద కూడా వర్క్ అవ్వదు, కేవలం ప్రోటీన్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు ఫుల్గా ఆకలిస్తుంది, నేను మీ ముందు వచ్చేసరికి 1 full bowl ఆఫ్ రైస్, 1 full bowl ఆఫ్ చికెన్, 1 full bowl ఆఫ్ లైక్ కర్డ్ కానీ లేదంటే గీక్ రిలేటెడ్గా నేను పెట్టాను అని అంటే మీరు పెరుగు మొత్తం తినేయండి, లేదంటే రైస్ మొత్తం తినేయండి వచ్చి మీరు స్టిల్ మీకు ఆకలి అవుతూనే ఉంటుంది అనమాట. ఎనర్జీ కూడా రాదు. ఈ రెండు తీసుకుంటారు బట్ యూ స్టిల్ ఫీల్ ఏంటంటే అసలు ఎనర్జీ రాలేదని. అదే మీరు 1 full bowl ఆఫ్ చికెన్, ఇది ప్రోటీన్ కింద నేను ఆప్షన్ ఇచ్చాను. వెజిటేరియన్ పన్నీర్, దాల్, శనగలు, వేరుశనగపప్పు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే 1 full bowl ఆఫ్ ప్రోటీన్ తింటారో మీకు ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది, మీకు మళ్ళీ ఆకలి అనేది అంత ఎక్కువ అనిపించదు అనమాట. జస్ట్ బికాస్ మీ ఫ్యాటీ లివర్ కేసు వల్ల మీ బాడీ ఎనర్జీ సోర్సెస్ ని ప్రోటీన్ నుంచి మాత్రమే తీసుకుంటుంది, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ నుంచి తీసుకోవట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవుతారు, కానీ ఆ వెయిట్ లాస్ లో ఏం చేస్తూ ఉంటారు, రైస్ వచ్చేసి అంటే తక్కువ తింటారు, కానీ అది రైసే అయి ఉంటుంది వచ్చి. కానీ మీరు తక్కువ తింటుంది కూడా కార్బోహైడ్రేట్ అయింది, కానీ మీ బాడీ ఇప్పుడు ప్రోటీన్ మీద వర్క్ అవుతుంది. మీరు తక్కువ తినండి, ఎక్కువ తినండి, అక్కడ ప్రోటీన్ ఉంటే మీ బాడీకి ఎంతో కొంత ఎనర్జీ వస్తుంది. మీరు ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎప్పుడైతే లో కార్బోహైడ్రేట్ డైట్ అయినా సరే, అంటే వితౌట్ ప్రోటీన్ తీసుకున్నా మీరు ఇంకా నీరసం అయిపోవడం తప్పించి యూజ్ ఉండదు అన్నమాట అక్కడ. అదే మీరు లో క్యాలరీలో నేను చెప్పినట్టుగానే ప్రోటీన్ హై పెట్టుకున్నారు అని అంటే మీరు ఎనర్జెటిక్ గానే ఉంటారు. మీరు తక్కువ తింటున్నా మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా హెల్దీగా ఫిట్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అనమాట. సో మేక్ ష్యూర్ ఇక నుంచి ఎవరికైనా ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అయింది అంటే హై ప్రోటీన్ డైట్, లో కార్బ్, లో ఫ్యాట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ హై ఫైబర్ కూడా వచ్చి ఇది ఎప్పుడైతే తీసుకుంటారో డెఫినెట్ గా మీ వెయిట్ లాస్ అనేది చాలా హెల్దీగా జరిగి కరెక్ట్గా ఏది తగ్గాలి ఏది పెరగాలో అలానే ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్గా మీకు కావాలి అంటే డైట్లో 2 things చెప్తాను వచ్చి. భూమి ఆమ్ల అనేసి మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, మన ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ భూమి ఆమ్ల అనేది ఫ్యాటీ లివర్ మీద మనకి దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. పౌడర్స్, క్యాప్సిల్స్, టానిక్స్ చాలానే అవైలబుల్గా ఉంటాయి మీకు మార్కెట్లో. ఎనీ ఫార్మాట్ మీరు భూమి ఆమ్లాన్ని డైలీ బేసిస్లో కన్స్యూమ్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ ఉండే పని అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వచ్చి. సో మేక్ షూర్ ఇప్పుడు చెప్పినవి అన్నీ చేస్తూ
ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ అలాంగ్ విత్ దిస్ అన్నమాట. ఎందుకంటే ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే కదా మనకి బర్న్ అవుతుంది వచ్చి. ఇది చేసుకుంటూ చక్కగా హోమ్ మేడ్ లైక్ అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క అలాంటివి తిన్నారు అనుకోండి, న్యాచురల్ ఫ్యాట్ కటర్స్ లాగా పనిచేస్తూ మీ ప్రాసెస్ మొత్తాన్ని స్మూత్ గా తీసుకెళ్తాయి. ఓకే గాయత్రి గారు, మరి ఈ డిసీజ్ లాంటి ఈ ఫ్యాటీ లివర్ కండిషన్స్ లో కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన ఒక ఫుడ్ ఐటమ్ కానీ లేదా మీరు చెప్పిన ప్రోటీన్ కార్బ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? కన్ఫర్మ్ గా వచ్చి ఆల్కహాల్ ఫర్ షూర్ గా, అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా ఆల్కహాల్ కంప్లీట్లీ వదిలేయాలి. సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఇప్పుడు డయాబెటిక్ కాదు నేను ఎందుకు వదిలేయాలి అంటే వదిలేయాలి. ఫ్యాటీ లివర్ లో డైరెక్ట్ షుగర్స్ అనేది అంటే అది హోమ్ మేడ్ స్వీట్స్ అయినా బయటవైనా కానీ సాఫ్ట్ డ్రింక్స్ అయినా కానీ షుగర్ ఆర్ జాగరీ, తేనె ఏదైనా కానీ 3 చెప్తున్నాను, ఇది కాదు ఇది మంచిదని చెప్తారు. కానీ ఫ్యాటీ లివర్ లో అలా ఏం లేదండి. మీకు డైరెక్ట్ షుగర్స్ అనేది చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది కాబట్టి ఎక్కువగా ఎక్సెస్ షుగర్స్ అనేది మీరు కన్జ్యూమ్ చేయొద్దు. కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళైనా సరే, ఆయిల్ కన్సంప్షన్ చాలా మంది ఏంటంటే బయట మేము ఏం తినట్లేదు అని అంటారు, కానీ ఇంట్లో ఉండే కూరల్లో మాత్రం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేక్ ష్యూర్ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే ఈ కండిషన్లో ఫస్ట్ ఆయిల్ వేసి కుక్ చేసే కర్రీస్ కాకుండా కూర అంతా ఉడికిన తర్వాత తాలింపు పెట్టే కూరల్ని ప్రిఫర్ చేశారు అంటే సింపుల్ ఫ్యాట్ని మీరు అవాయిడ్ చేసినట్టుగానే అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న హోమ్ టిప్స్ని ఫాలో అయితే చాలు. అండ్ మేజర్గా అవాయిడ్ చేయాల్సిన వాటిలో మాత్రం ఇందాక చెప్పినట్టు షుగర్కి రిలేటెడ్, ఫ్యాట్కి రిలేటెడ్గా ఆల్కహాల్, ఈ 3 మేజర్గా అవాయిడ్ చేయాల్సినవి. ఓకే గాయత్రి గారు, ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ లో వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్ అండి? టేక్ హోమ్ మెసేజ్ అంటే దీనికి ఎర్లీ సైన్స్ ఉండవు కాబట్టి మేక్ షూర్ మీరు రెగ్యులర్ ఫాలో అప్ హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసేసి సింపుల్ టిప్స్తోనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మనకు డిటెక్షన్, ఐడెంటిఫికేషన్ లేట్ అయిపోయింది అని అంటే అప్పటికి ఇంకా మనకి చాలా సఫర్ అయి ఉంటాం అనమాట. సో మేక్ షూర్ అర్లీ డిటెక్షన్స్ ఒకటి, అండ్ మోస్ట్లీ డ్రగ్స్ మీద డిలే అవ్వకుండా ఎక్కువగా అంటే దాని మీదే డిపెండ్ అవ్వకుండా మేజర్గా డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద కీ పాయింట్ ఫర్ ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ అనేది మాత్రం క్లియర్గా తెలుసుకోండి. సో చూసారు కదా, ఈ ఫ్యాటీ లివర్ అనేది మన బాడీకి ఎంత డేంజరస్. ఈ ఫ్యాటీ లివర్ ద్వారా మనకి ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కానీ, ఈ ఫ్యాటీ లివర్ ద్వారానే మనం ఎదుర్కొనే సిమ్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి గాయత్రి గారు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నది న్యూ టీవీ తెలుగు.